ప్రస్తుతం. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటరు, త్రిపుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగ్లకి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే, థియేటర్స్ నిజంగానే స్టాండ్ అలోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో, ఛాంబర్ అని ఒకటి ఉంది, గిల్డ్ అని ఉంది, వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం. ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు, అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళా. ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా, మీరు ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా
అది జరగలేదు. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది, ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమండి, ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు, గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. గతంలో ఎందుకు కనిపించలేదు సార్? గతంలో ఎందుకు కనిపించలేదు? ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురిలో నేను లేనని చెప్పడానికి ప్రశ్నలకు వచ్చామా? నాది అయిపోయింది, ఆపేశారా? కాదు, మీరు ఆపేశారా? సరే, మొదలుపెట్టారుగా. ప్రభుత్వాన్ని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వారం రోజుల్లోనే నిర్మాతలందరినీ పిలిచారు, సమస్యలు ఏమంటే తీసుకురామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంత టైం పట్టింది, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలవడానికి కూడా ఇంత టైం పట్టింది. సంఘటితంగా వెళ్ళి కలవడానికి టైం పట్టింది, ఇండివిజువల్గా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు, నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. సీనియర్ ప్రొడ్యూసర్గా అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము అని అనుకుంటారు అని అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు. మాట్లాడటం కూడా అంటే అల్లు గారు లాంటి పెద్ద వ్యక్తి, ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకనే మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చేయమని తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. ఈ సమస్య అయిపోయాక వచ్చారు లేదు, అవలా. నిన్న పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పారు, దానిపైన మీరు అభిప్రాయం? నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు.
ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరెందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు, అంటే వెళ్ళి కలవాలి లేకపోతే నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఆ 10 కనుక ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్ట్ నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నిజంగా ఆయన సినిమా విడుదలకు ముందు ఒక కుట్రగానే భావించవచ్చా? థియేటర్లు బంద్ చేయాలనేది ఒక కుట్రగానే భావించవచ్చా? లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం, మేము టెంపరీగా అలా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు. కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆ సినిమా ఉంది కదా. మీ అవగాహన మేరకు ఉన్న 1600 థియేటర్లు ఎన్ని లీజుల్లో ఉన్నాయండి? సరైన లెక్క నా దగ్గర లేదండి. మెజారిటీ లేవు, మెజారిటీ లేవండి, మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలామంది అనుకుంటారు. అవును సార్, ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి, చాలామంది ఇండిపెండెంట్ దగ్గర. తెలంగాణలో అయితే అలాగే తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. అంటే సింగిల్ స్క్రీన్స్ మీద గుత్తాధిపత్యం అయితే లేదంట. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి, మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, దే పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు. పర్సంటేజ్ విధానం కనుక తెస్తే స్టాండ్ అలోన్ థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దాన్ని ఎక్కువ ఏకీభవిస్తారు? నేను ఏకీభవించట్లేదు అసలు. అప్పుడైతే థియేటర్లకి ఏం జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందేమో. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు, నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. కాకపోతే ఒక వాదన డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడం, కొండం మేనేజ్మెంట్ చేస్తారా, నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫీచర్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు ఆనందంలో మీరు పాప్కార్న్, ఈ కూల్ డ్రింక్స్ ఇవే రేట్లు ఎక్కువ, టికెట్ రేట్ కంటే అవే ఎక్కువ ఉంటున్నాయి. స్లాబ్ సిస్టమ్ దాని మీద నాకు అవగాహన లేదు. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూసుకుంటే ఆల్రౌండరు ఈ పర్సంటేజ్ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రొడ్యూసర్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అన్ని అదే ఛాంబర్ వారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. అంటే మీకు అంటే ఎక్కువ అనుభవం సార్, మీరు చెప్పాలి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానమే నడుస్తుంది అని, కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని కూడా అంటారు. ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలం. అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సార్ ఈ డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరు తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళు ఏదో పోస్ట్పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర వీరమల్లిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి
పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఇందులోకి లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అదర్ పార్టీ తప్పుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనే దానికి నేను వ్యతిరేకం. అందుకు నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సెప్సీ మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యున్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హైదరాబాద్ గారి చుట్టూరు తిరుగుతుంది. ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏం లేదు, ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. సార్ స్ట్రైక్స్ జరిగింది సార్, ప్రైస్ మీద ఒకసారి, లేదా ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ మీద ఒకసారి, ఇప్పుడు రేట్లు బంద్ అవుతున్నారు, ఇష్యూ ఒకటి వచ్చింది. కానీ ఏది ఒక సొల్యూషన్ పద్ధతిలో ఏం జరిగిందని సొల్యూషన్ వైపుగా ఈ బంధులు ఎంతవరకు ఉపయోగపడినాయి? ఏమంటే ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవవు. ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన ఛాంబర్ పెట్టి 40-45 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా పైన ఉందేమో నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాం. గిల్డ్ కూడా ఒకటి మొదలైంది. అవును, గిల్డ్ కూడా ఒకటి మొదలైంది. ఇప్పుడు అది కూడా ప్రొడ్యూసర్స్ మెయిల్ జరిగేది అనుకుంటున్నాను. అవును. ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్ మరి భవిష్యత్తు ఇప్పుడైనా మరి ఇండస్ట్రీ నుంచి మరి ఏపీ గవర్నమెంట్ కలవడానికి ఏమైనా అవకాశం? మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు అనేది కూడా అవునండి, దానికి నేను కూడా చాలా బాధపడతాను. జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ ఒక లాస్ట్ సార్, క్యూబ్ కంపెనీలో మీకు ఏమైనా వాటా ఉందా? క్యూ కంపెనీలో నాకు వాటా లేదు. క్యూబ్ మీ చేతుల్లో, యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతుల్లో ఉంది, అందుకనే థియేటర్స్ కొంచెం సఫర్ అవుతున్నాయని బయట ఒక టాక్ నడుస్తుంది. యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు. క్యూబ్లో నేను పార్ట్నర్ కాదు. రైట్. సినీ నిర్మాత అల్లు అరవింద్ థియేటర్ల సమస్య గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ నలుగురిలో నేను లేను, మీడియాలో విమర్శించే ముందు ఆ నలుగురిలో నన్ను యాడ్ చేయొద్దు అంటూ కూడా అల్లు అరవింద్ మాట్లాడారు. అలాగే ఆయన దగ్గర కేవలం 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఆయన పూర్తిగా సమర్థిస్తూ మాట్లాడారు. సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం, సో దీనికి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అనడం సమంజనీయం కాదు. కాబట్టి ఒకవేళ అదే నిజం అనుకుంటే గత సీఎంను ఎందుకు కలిసినట్టు అంటూ కూడా ఛాంబర్ మెంబర్స్ను ప్రశ్నించారు అల్లు అరవింద్.